అందరికీ సలాంలు. ప్రధానంగా ఈరోజు అంటే ఏ విషయాలు చర్చకు వస్తాయి, అసలు ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరి గుండెల్లో వాస్తవంగా రగులుతున్నటువంటి ఆవేదన, బాధ అసలు ఏంటిది అనే విషయాలు తెలుసుకోవడానికి నేను ప్రధానంగా వచ్చాను. 14 సంవత్సరాలు అంటే ఈ 11 సంవత్సరాల తెలంగాణలో ముఖ్యంగా ఎందుకోసం మనం మౌనంగా ఉన్నాము, ఎందుకోసం ఒక తాత్సారం జరిగింది, అసలు భయపడ్డమా, మళ్ళీ తెలంగాణ కోసం పోరాడడం లేదా ఆకాంక్షల కోసం మళ్ళీ ప్రజల వద్దకు పోవడం కోసము ఈ ముఖం లేక చాటేసామా, అసలు ఏం జరుగుతుంది, వాస్తవానికి అవగాహన లేకుండా గడుపుతున్నామా? ఇందులో చాలా సంశయాలు, చాలా అనేకమైనటువంటి ప్రశ్నలు నాకు వస్తున్న సందర్భం. నిజంగానే 11 సంవత్సరాల పీరియడ్ అనేది ఏదైతే కాలం జరిగిపోయిందో చాలా దారుణమైనటువంటి కాలంని మనం బతుకుతూ గడుపుతున్నాం. అంటే మళ్ళీ ఒక పోరాటం చేయాలి, మళ్ళీ ఆకాంక్షల కోసం మనం నిలబడాలి, ఒక ప్రజావేదికను మనం ఏర్పాటు చేయాలి, ఆ ప్రజావేదిక ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి అని చెప్పి ఏదైతే అనుకుంటున్నామో, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మనం అమరవీరుల స్తూపాల దగ్గరికి వెళ్దాం, ఏ ముఖం పెట్టుకొని మనం శిథిలమైన ఏ కాస్త అసలే మారని ఈ సామాన్య ప్రజల దగ్గరికి మళ్ళీ ఏమని వెళ్దాము అనేది కూడా మనం బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మన ముఖాలు అప్పుడు పోరాడుతున్నప్పుడు ఉన్నట్టే ఇప్పటికీ మన ముఖాలు అట్లనే ఉన్నాయా? పోరాడడానికి ఇంకా సిద్ధంగా ఉన్న ముఖాలేనా? ఆకాంక్షల కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏమన్నా ముఖాలు ఉన్నాయా అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక డిక్లరేషన్, ఒక డాక్ట్రిన్, ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ రాకుండా బలంగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ పేర్లతో సహా వాడు చేసినటువంటి ఈ దారుణాలు కనిపించని, అంటే కవులు కాళ్ళ కింద నలుగుతున్నటువంటి చీమ ఆర్తనాదాన్ని కూడా వినగలుగుతారు అని చెప్పి అనుకుంటామే, విత్తనం పగులుతున్న చప్పుడు కూడా మనం వింటాము అని చెప్పి అనుకుంటామే, మనం గుండెలు పగులుతున్నా కూడా స్పందించకుండా కాలాన్ని మాత్రం నెట్టేసుకుంటూ గడిపేసుకుంటూ జీవిస్తూ వస్తున్నాం. ఈ సందర్భం మాత్రం పోరాటానికి ఇక నుంచి మీతో పాటుగా నేను ఉంటాను అని చెప్పి ఆత్మగౌరవ తెలంగాణ ఆత్మగౌరవ సభకు నేను చెప్పడానికి వచ్చాను. వీరులారా, ఉద్యమకారులారా, ఒక మంచి ఆలోచన, అంటే కేవలం అవకాశాల కోసం కాదు మనం మాట్లాడాల్సింది. మన తరం గడిచిపోయింది అని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ తరంలో మనం ఉన్నామో, ఈ తరం వచ్చే తరాల కోసం మనం ఏ ఆశయాల కోసము మనం ఒక ఆలోచన చేస్తున్నామో, ఒక కళాకారులుగా, ఒక మేధోజీవులుగా, ఒక జర్నలిస్టులుగా ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తున్నామన్న ఒక భావజాలంతో ఉండి మరి చేయాల్సినటువంటి ఒక అవసరాన్ని ఒక పుస్తకంగా, ఒక ఆలోచన రూపకంగా, అది ఎన్ని వందల పేజీలైనా సరే, మిత్రుడు ఒక్కడు గట్టిగా చేసిండు విను తెలంగాణ. ప్రజలు చూడాలి, వినాలి, పైనున్న వాళ్ళు వినాలి, నలిగిపోతున్న వాళ్ళు వినాలి, ఒక పోరాటం స్వచ్ఛందంగా రావాలి. బహుశా మీరే స్ఫూర్తి అన్న, ఖచ్చితంగా వినిపించాల్సినటువంటి తెలంగాణ మనం ఎవరికి వినిపించాలి, ఎవరిని దింపాలి, ఎవరిని నడిపించాలి, ఎవరి కోసం పోరాడాలి అనేది చాలా స్పష్టంగా, ముఖ్యంగా పతనమైనటువంటి తెలంగాణకి ప్రధాన కారకులు ఎవరో ప్రజలందరికీ గొంతెత్తి మనం చెప్పాల్సినటువంటి ఒక అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఈ సభకు ఇంతమంది రావడం గొప్ప విషయం కాదు, ఇంకా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, తప్పిస్తూ వచ్చారు, ఆవేదనతో వచ్చారు, నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నేనే కాదు చాలామంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, అందరినీ కలుపుకుందాం, ఒక అద్భుతమైనటువంటి ఒక డాక్ట్రిన్ని తయారు చేసుకోవాలి. ఫస్ట్ అసలు దానికోసం ఒక కమిటీలు వేసుకుందాం, పౌర సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. కందుకూరి రమేష్ అన్న అన్నట్టు మనమే నిర్మించుకుంటూ పోదాం, మనమే ఒక ప్రత్యామ్నాయ వేదికలను సృష్టిస్తూ వాడికి సమాంతరంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయబద్ధంగా ప్రజల ఆకాంక్షల మేరకు నిలబడదాం, పోరాడదాం. జీనా హైతో మరణాసికో, ఖదం ఖదం పర్ లడ్నా సీకో. అన్న